పెట్టుకొని మళ్ళీ కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొంచెం చెక్క, 2 లవంగాలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్, కరివేపాకు, చెక్క దాంట్లో ఉందేమో ఇక్కడిరా చెక్క. పసుపు, ఏందది? కడగల్ల కూర. మళ్ళీ కొద్దిగా ఉప్పు పోయి మా పసుపు వేసి చూడు వేసాయి. ఇంకొకరు వేయాలనా ఏమో బది ఎంతనో. స్పూన్ నిండాక వేసినావా? ఒక స్పూన్ నిండా పసుపు, అది చల్లారంటే ఎత్తకొచ్చి కొట్టి మాదే. ఏది బా కూర వేసేస్తున్నాం కదా ఇంట్లో. చూడండి, టమాటా కూడా వేసాం, కొద్దిగా ఉప్పు, పసుపు వేసాం. నీళ్ళు కారుతాయి, చేతితో తీసివేయి నీళ్ళు. మరి వేస్తున్నాను, ఉంచుతాను నావే. ఇది బాగా చికెను బాగా కాల్చి కడిగి కోసినారు ఫ్రెండ్స్, నాటుకోడి. వేసాయి మా ఇంటి దగ్గరే వాచ్మెన్ వాళ్ళు. చూడండి, నీట్గా కోడిని కాల్చిన తర్వాత కడిగి ముక్కలు కొట్టారు. మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. ఏమది వేస్తే ఇంక మళ్ళీ పక్కన చేయాలి. అదే పిల్లలకి వాళ్ళకి కావాలని అన్న వాడు మళ్ళీ పక్కన తినడు. గట్టిగా ఉంటాయి కదా పక్కన చేస్తే, అది తినడు. దీంట్లో ఉడికితేనే తింటాడు ఇష్టంగా. ఇంకా ముక్కుంది మేలే కదా ఇంత మాంసం. 700 పడినట్టు. ఇంకా వాటి కోసం దానికి 100 కదా. వెయ్యమనే కదా చెప్పేది. ఈయన ఏం తలకాయ కాల్చలేదా ఈరోజు? కాలేదులే, పచ్చిగా ఉంది అందుకే వేసి. ఫస్ట్ అది తిప్పి మళ్ళీ వేసి మసాలాలు 2 సార్లు వేయాల్సిందే కదా, అంతా ఒకసారి పట్టదు కదా. ముందు ఇవి తిప్పు అన్న మెదగద్దా, దాంట్లో మెదగవు అవి సరిగా. ఫోన్లో వేసేసినావు ఇవి. చూడండి బాగా వద్దులే. చూడండి ఫ్రెండ్స్, మసాలా వేసేసినాం మొత్తం. జీలకర్ర, చెక్క, లవంగం, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, వెల్లుల్లి మొత్తం అంతా ఒకేసారి మసాలా. ఇంకా పొళ్ళు ఫ్రెండ్, మేము ధనియాలు వేయించుకొని కొట్టించుకుంటాం. కారం పొడి కూడా కొనేది కాదు. కారం పొడి, ధనియాల పొడి. ఇంకా తీసేయి, ఇట్లా పట్టుకో చెప్తాను. నేను కనపడకుండా జస్ట్ గిన్నె మాత్రమే. చూడండి మసాలా అంతా కలిపేలక ఎట్లా వచ్చిందో. కొంచెం ఇప్పుడు కొత్తిమీర కడిగినా, లేకుండా పాత వేసి పొయ్యాల. ధనియాల పొడి వేస్తేనే చిక్కదనం. ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్, కారం పొడి,
కారపొడి. చూడండి కారం, నాటుకోడిలో కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది. వేసేసిన ఆల్రెడీ ఇంకొంత కొత్తిమీర, ఆ పాతదంతా కడిగి వేసేసాయి. కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మసాలా కొంచెం వేగిన తర్వాత ఎసురు పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. వచ్చిపోయింది. మిరియాల పొడి ఒకటి వేస్తాను, దాంట్లో ఆల్రెడీ మిరియాలు వేసినాను. అంతే ఫ్రెండ్స్, చూడండి బాగా అన్నీ వేగిపోయినాయి కదా. బ్లడ్ ఇది విజిల్స్ రావడమే, వాళ్ళు రెడీ అయ్యే లోపల వచ్చేస్తాయి. దీన్ని మూత పెట్టు, మా విజిల్ ఏదో పెట్టించుకో. ఇప్పుడే తిన్నా తాగుతా. ఏంది వాడు తినేసి స్నానానికి అంటే నీళ్ళు ఉంటాయి. కొత్తిమీర తెచ్చినావు, అయిపోయిందా పాతది? ఇంకొంచెం పెసరి పవన్. చూడండి ఫ్రెండ్స్, బ్లడ్ వేసాం కాబట్టి ఇంకెక్కువ కదపకూడదు, విజిల్ పెట్టేస్తాం. కొద్దిగా ఎసురు పడుతుంది ఫ్రెండ్స్. మా పిల్లలు పులుసు ఎక్కువ ఇష్టపడతారు. బట్టి బయట స్కూటీలో ఉండదు. దోశలోకి పులుసు కావాలి, అన్నంలో కూడా పులుసు ఎక్కువ ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇది ఉడికితే ఇంకా తగ్గుతుంది, సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ ఉడికాక చూపిస్తాను. ఇది నాటుకోడి పులుసు పూర్తి వీడియో. ఫుల్లోనే ఉడికిని పవన్, తగ్గించొద్దు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తయారైపోయిందో చికెను. చూడండి ముక్కలు మెత్తపడకుండా నీట్గా ఉడికిపోయినాయి. బ్లడ్ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇంతే ఫ్రెండ్స్, నాటుకోడి మీరు కూడా చేసేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కమ్మగా ఇది.